హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే వచ్చిన ఐడియా ఏంటంటే ఆ, వ్యవసాయంలో ఎలా కొత్తగా చేయొచ్చు అన్న దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ, మీరు చేసే వ్యవసాయం పద్ధతి అలానే చేయండి. దాంట్లో ఎలాంటి మార్పులు చేయకుండా ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాం కాబట్టి అలానే చేయాలి, మార్పులు చేయొద్దు. అయితే ఎక్స్పెరిమెంట్గా ఇంకొక స్థలంలో ఒక కై అలానే ప్రకృతి వ్యవసాయానికి ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎలా ఎక్స్పెరిమెంట్ చేయాలో చెప్తానమాట. ఆ కైకి రౌండ్గా పల్చటి చీరను కప్పేసి ఇలా రౌండ్గా కట్టేసేయండి. అలా చేయడం వల్ల ఒక గుర్తులాగా అనమాట, ఈ చేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మిగతా చేనులో మీరు చేయాల్సింది అలానే చేసేయండి. ఓకే, అలా చీర కట్టడం వల్ల మందులు కొడతారు కదా, అవన్నీ దీని మీద పడకుండా కొంచెం సేఫ్టీ లాగా అన్నమాట. ఏదనిపిస్తే అది చేయండి, కానీ ఒక గుర్తు కావాలి రౌండ్గా. తర్వాత రోజు 3 పూట్ల తింటున్నాం కాబట్టి ఒక 2 పూటల పొద్దున సాయంత్రం ప్రకృతి వ్యవసాయం చేస్తామనుకున్న చేనులో జస్ట్ అలా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఇక్కడ ఈ భావం మీద దృష్టి పెట్టండి. అంటే ఎంటీగా ఉండాలి. ఎలా వస్తుందో ఏమో అవన్నీ పక్కన పెట్టేస్తాం, జస్ట్ ఎంటీతో కూర్చోవాలి. ఫలానాది కావాలి, ఇలా చేస్తే అలా వస్తుందా, ఎగతాళిగా ఉండడం, నవ్వుకోవడం, ఇవన్నీ పక్కన పెట్టేస్తాం. ఒకవేళ వచ్చినా కూడా పక్కన పెట్టేసి ఎంటీగా హ్యాపీ ఫీల్ అవ్వండి. హ్యాపీ ఫీల్ రావాలి అంటే 20 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాసని గమనిస్తూ, ప్రతి ఒక్క శ్వాసని గమనిస్తూ ఆ సంగీతం, ఆ మంచి స్పీకర్ పట్టుకెళ్ళండి. డీమన్ సౌండ్ వస్తుంది, అది వెళ్ళి కూర్చోండి. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, మీతో మీరు ఆ సంగీతంతో మీ శరీరాన్ని, ఈ బుర్రని ఆ సంగీతానికి ఇచ్చేసి ఒక అందమైన భావంతో 20 నిమిషాల తర్వాత లేవండి. అంతే, ఇంకేమీ చేయక్కర్లేదు. లేచిన తర్వాత ఆ భూమిని టచ్ చేయండి చేతులతో. అలా టచ్ చేసి, ఆహా, ప్రకృతి వ్యవసాయంకి భూమి, ఒకవేళ మొక్కలు కానీ వచ్చినుంటే కనుక టచ్ చేసి హాయ్ అనండి. ఫీల్ అవ్వండి, ఫీల్ అవ్వాలి, సహజంగా రావాలి. ఏ మందులు రాకుండా సహజంగా ప్రకృతి నుంచి కావాల్సిందంతా తీసుకోవాలన్నమాట. అంటే మనం చేయాల్సింది నీళ్లు పట్టడము, అది మాత్రమే చేస్తాము. ఇది దున్నడం ఉండకూడదు, ఎరువులు వేయడం ఉండకూడదు, ఇంకేదైనా ఏమి చేయకూడదు అన్నమాట. ఏవైనా ఎండు ఆకులు, ఏదైనా పొట్టు భూమి మీద వేయచ్చు, పరిచేయచ్చు అన్నమాట. అలా పరచడం వల్ల గడ్డి మొలవడం తగ్గుతుంది, నీటి తేమ చాలాసేపు ఉంటుందన్నమాట. సో మొక్కల్ని టచ్ చేయండి, ఫీల్ అవ్వండి. సహజంగా ఎలా ఖచ్చితంగా వస్తుందనే భావనతో, ఎక్సైట్మెంట్తో చూడండి. ఎక్స్పెరిమెంట్ మాత్రమే, ఎలాంటి నెగిటివ్ ఆలోచనలకి తావు లేకుండా ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎలా వస్తుందో చూడండి చేనులో. అది ఎలా వచ్చినా పర్లేదు, చేయాల్సింది మాత్రం చేయండి పక్కాగా. 20 నిమిషాలు ధ్యానం, అక్కడ 20 నిమిషాలు సంగీతం కూడా ఉంటుంది. మంచి సౌండ్ రావాలి, మీ భావన
హృదయంలో భావన మారిపోవాలి. ఎలాంటి దుఃఖం ఉన్నా, నెగిటివిటీ ఉన్నా అంతా సంగీతం తీసేసుకుంటుంది మిమ్మల్ని. ఆ సంగీతం ఏం చేస్తుందంటే తీసి పక్కన పెడేసి మిమ్మల్ని ఎంటీ మైండ్ చేస్తుంది. ఎంటీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, భావం బాగుండాలి, అంతవరకే పని. ఒక చిన్న పిల్లాడిలాగా. అంతేగాని ఇదేదో వస్తుందబ్బా, ఇలా వస్తుందంటబ్బా, ఇలా చేస్తుందబ్బా అనే సాధారణమైన ఆలోచనలకి తావు లేకుండా మంచి భావంతో కూర్చొని లేవాలి. లేచిన తర్వాత ఆ మొక్కలను అలా టచ్ చేసి హాయ్ అని ఫీల్ అవ్వాలి. ఆ మట్టి స్మెల్ని ఫీల్ అవ్వండి, ఎంత బాగుందో అని ఫీల్ అవ్వండి. ఏదైనా పురుగులు వచ్చినా, చీడ పడిపోతుందనగా టెన్షన్ పడక్కర్లేదు. ఏ టెన్షన్ అవసరం లేదు. మొక్క తనకు తాను తట్టుకుంటుంది అనమాట. ఏవి వస్తాయో చూడండి, ఏవి చచ్చిపోతాయో అవి గమనించండి. మనం చేయాల్సింది సరి అయిన తేమనివ్వాలి భూమికి. ఇంకా కుదిరితే మల్చింగ్ అంటారనమాట. ఆ భూమి మీద మొత్తం ఎండాకులు కానీ ఇంకేదైనా కప్పేసేయండి. ఇది ఒక ప్రయోగం. నేను మళ్ళీ మొదటి నుంచి వినండి. చాలా అద్భుతమైన ప్రయోగం. పొద్దున సాయంత్రం 20 నిమిషాలు మనం ఎలా అయితే తింటామో, టీ తాగుతామో, అదేవిధంగా మొక్కలతో కూడా కాసేపు 20 నిమిషాలు అలా గడిపేసి రావాలి. అంటే పని కూడా చేస్తాం. కంప్లీట్గా ప్రకృతి వ్యవసాయం. దున్నడం ఉండదు, ఏమీ ఉండదన్నమాట. జస్ట్ ఎంటీ ల్యాండ్ చేసుకొని గడ్డి ఉంటే అంతా తీసేసి అంతే, అంతవరకే పని. ఒక అడవిలో మొక్కలు ఎలా వస్తాయండి? ఒక అడవిలో పండ్లు చూడండి, అక్కడ దున్నడం ఉండదు, ఏముండదు. టక్కమని కోసుకొని తింటాము, ఎంత రుచిగా ఉంటుందో. సో ఆ విధంగా ఖచ్చితంగా వస్తాయన్నమాట. అయితే మనం చేయాల్సింది సరైన విత్తనాలని ఎలా ఎంచుకోవాలి. హైబ్రిడ్ కాకుండా అసలైన నాటు రకం విత్తనాలు తీసుకోవాలి. ఆ విత్తనాలని వేసే ముందు కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి ఫాలో అయిన తర్వాత విత్తనం వేయండి. ఓకే, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బోర్ కొట్టించలేదు అనుకుంటా. ఖచ్చితంగా చేయండి, చాలా 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 బాగుంటుందండి.